నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఎర్రవల్లి నర్సన్నపేటలో సామూహిక గృహ ప్రవేశాలకు సర్వం సిద్ధం. కాసేపట్లో పైలాన్ ఆవిష్కరించనున్న కేసీఆర్. నగదు రహిత గ్రామాలుగా ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి కొత్తగా 1,66,000 రేషన్ కార్డుల పంపిణీ. మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం. దేశవ్యాప్తంగా అక్రమార్కులపై ఐటీ శాఖ ముమ్మర దాడులు. 3,590 కోట్ల నల్లధనం గుర్తింపు. భారీగా కొత్త కరెన్సీ స్వాధీనం. తమిళనాడు మాజీ సీఎస్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. కీలక పత్రాలు స్వాధీనం. లెక్కల్లో చూపని 17 కోట్ల ఆస్తులు గుర్తింపు. వస్తు సేవల పన్ను చట్టంలో 197 నిబంధనలకు జీఎస్టీ మండలి ఆమోదం. నేడు పన్ను చెల్లింపుదారుల పరిధిపై చర్చ. బహిరంగ ప్రదేశాల్లో చెత్త తగులుబెట్టడంపై నిషేధం విధించిన జాతీయ హరిత ట్రైబ్యునల్. ఉల్లంఘిస్తే 25,000 వరకు జరిమానా. విజయవాడలో నేటి నుంచి అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం. 3 రోజుల పాటు అలరించనున్న నృత్య వేడుక. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవెల్లి నర్సన్నపేటలో గృహ ప్రవేశాలకు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో వేద మంత్రోచ్చరణల మధ్య 600 కుటుంబాలు సామూహికంగా ఇళ్లలోకి అడుగుపెట్టనున్నాయి. సొంతింటి కల నెరవేరుతున్న వేళ 2 గ్రామాల ప్రజల్లో ఆనందం రెట్టింపైంది. సీఎం కేసీఆర్ స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొనున్నారు. ఈ గ్రామాల్లో చాలా మందికి డెబిట్ కార్డులు, స్వైపింగ్ యంత్రాలను అధికారులు అందించారు. గృహ ప్రవేశాల అనంతరం వీటిని నగదు రహిత గ్రామాలుగా కేసీఆర్ ప్రకటించనున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేలు నియోజకవర్గంలోని ఎర్రవెల్లి నర్సన్నపేట గ్రామాల్లో తెరాస సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 2 పడక గదుల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాల కోసం అధికారులు అంతా సిద్ధం చేశారు. ఉదయం 7:53 ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఈ అపూర్వ ఘట్టం జరగనుంది. ఎర్రవెల్లిలోని కళ్యాణ మండపం వద్ద నిర్వహించే పూజా కార్యక్రమాలలో కేసీఆర్ పాల్గొననున్నారు. ఎర్రవల్లిలోని 330, నర్సన్నపేటలోని 159 కొత్తేళ్లలో ఏకకాలంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు, పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. 600 మంది పూజారులు వేదఘోషతో 2 గ్రామాలు మారుమోగనున్నాయి. కేసీఆర్ చేతుల మీదుగా సామూహిక గృహప్రవేశాలు లాంఛనంగా ప్రారంభమైన వెంటనే సకల హంగులతో సిద్ధమైన ఇళ్లలోకి లబ్ధిదారులు ప్రవేశించనున్నారు. గత ఏడాది అక్టోబర్ 22న ఈ 2 పడక గదుల ఇళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 5.4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, నల్లా కనెక్షన్ ఇచ్చారు. మిషన్ భగీరథలో భాగంగా ప్రతి ఇంటికి 24 గంటలు గోదావరి జలాలు సరఫరా చేయనున్నారు. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి వైఫై కనెక్షన్లు ఏర్పాటు చేశారు. అన్ని ఇళ్లల్లో ఎల్ఈడీ బల్బులు అమర్చారు. వీధి దీపాలు అలంకరించారు. ప్రతి ఇంటికి మొక్కలను అందించారు. ఇంకుడు గుంతలను నిర్మించారు. సీసీ రోడ్లతో పాటు మురికి కాలువలు నిర్మించారు. ప్రతి ఇంటికి పాడిగేదెలను అందిస్తున్నారు. సామాజిక వసతుల కల్పనలోనూ సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. గ్రామ అవసరాలకు అనుగుణంగా విశాలమైన కళ్యాణ మండపం నిర్మించారు. ఈ 2 గ్రామాల్లోనూ 5,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 2 గోదాంలను నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి కొత్తగా 1,66,000 మందికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల కల్పనకు రాజీ లేకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో విమానాశ్రయం ఏర్పాటుపై తక్షణం చర్యలు ప్రారంభించాలని సూచించారు. అనంతపురం అమరావతి రహదారిని త్వరితగతిన ఏర్పాటు చేసేందుకు జిల్లాకు 1 చొప్పున 5 భూసేకరణ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గురువారం కలెక్టర్ల సదస్సు సందర్భంగా పౌర సరఫరాల శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతికి కొత్తగా 1,66,000 రేషన్ కార్డులను పంపిణీ చెయ్యనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రతి ఇంట్లో గ్యాస్ కనెక్షన్, స్టవ్ ఉండాలన్నారు. మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులను పూర్తి చెయ్యటంలో ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. కీలకమైన కొన్ని ప్రాజెక్టుల్లో పనులు వేగవంతం కావలసి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశీయ జల రవాణా మార్గం ప్రాజెక్టు ప్రారంభం కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కూడా ఇంకా పూర్తి కాలేదన్న సీఎం త్వరితగతిన దీన్ని ముగించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానించేలా ఓ విమానాశ్రయాన్ని సమీపంలోనే నిర్మించాలని ఆయన ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన కార్యాచరణను తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భావనాపాడు పోర్టుకు రక్షణ అనుమతులు రాకపోవటంపైన సీఎం అసహనాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖతో సమన్వయం చేసుకుని త్వరితగతిన అనుమతులు వచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ సీఎంకు ప్రజెంటేషనిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పురపాలక సంఘాల్లోనూ ఎల్ఈడీ విద్యుత్ వీధి దీపాలను అమర్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. జనవరిలో 2 లక్షల విద్యుత్ ఆదా చేసే పంపు సెట్లను రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. రాయలసీమకు రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ నిర్మించనున్న కొత్త రహదారి మార్గాన్ని త్వరగా పూర్తి చేసేందుకు పనులు వేగవంతం చెయ్యాలని సీఎం స్పష్టం చేశారు. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఇచ్చిన ప్రజెంటేషన్పై చర్చించిన ముఖ్యమంత్రి జిల్లాకు ఓ భూసేకరణ యూనిట్ చొప్పున 5 ఏర్పాటు చెయ్యాలని సూచించారు. ప్రాథమిక విద్యారంగంలో ఫలితాలను సాధించలేకపోవటంపై ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ మెరుగైన వృద్ధిని ఎందుకు సాధించలేకపోతున్నామని ఆయన అధికారులను ప్రశ్నించారు. వచ్చే ఏడాదైనా సంస్కరణలు అమలు చేసి ఫలితాలు సాధించాలని సూచించారు. ఆదాయపు పన్ను శాఖ దాడులతో దేశవ్యాప్తంగా నల్ల కుబేరుల బండారం బయటపడుతోంది. సొమ్ములు దాచేందుకు అక్రమార్కులు వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న అధికారులు కోట్లాది రూపాయల నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. నగదు మార్చేందుకు యత్నిస్తున్న వారిని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత ఐటీ శాఖ అధికారులు విసురుతున్న పంజాకు నల్ల కుబేరులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. డిసెంబర్ 21 వరకు దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపనే 3,590 కోట్ల రూపాయల నగదును ఐటీ శాఖ గుర్తించింది. 93 కోట్ల రూపాయలకు పైగా కొత్త కరెన్సీ స్వాధీనం చేసుకుంది. దేశంలో 760 చోట్ల తనిఖీలు చేపట్టిన అధికారులు హవాలా, పన్ను ఎగవేతలతో సంబంధాలు ఉన్న 3,589 మందికి నోటీసులు జారీ చేశారు. 505 కోట్ల విలువైన కరెన్సీ, బంగారాన్ని జప్తు చేశారు. 215 కేసులను ఈడీకి సిఫార్సు చేశారు. 185 కేసులను సీబీఐకి అప్పగించారు. అసోంలోని నాగోలో స్థానిక వ్యాపారి వద్ద అక్రమంగా ఉన్న సుమారు 2.5 కోట్ల రూపాయల కొత్త నోట్లను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఐటీ దాడుల్లో చిక్కిన సదరు వ్యక్తి నిషేధిత గుట్కా మసాలా అమ్ముతున్నట్టు తేలింది. ఆయన నుంచి కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రాయ్పూర్లో ఓ వడ్డీ వ్యాపారి ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. లెక్కల్లో చూపని 10,30 లక్షల నగదును గుర్తించారు. వీటితో పాటు 43 లక్షల రూపాయల కొత్త నోట్లను పట్టుకున్నారు. నోట్లు రద్దయిన రోజు రాత్రి ఈ వ్యక్తి భారీ మొత్తంలో బంగారం కొన్నట్టు ఆరోపణలున్నాయి. నోట్లు రద్దయిన రోజు నుంచి నిన్నటి వరకు గుజరాత్లో 30 కేసుల్లో ఐటీ దాడులు జరిగినట్లు ఆదాయపన్ను శాఖ ప్రకటించింది. ఈ తనిఖీల్లో 73 కోట్ల 9 లక్షల స్వాధీనం చేసుకున్నట్టు తెలిపింది. ఆదాయానికి మించిన వారి ఆస్తులు గుర్తించేందుకు 13 సర్వేలు నిర్వహించినట్టు పేర్కొంది. కేరళలోని సహకార బ్యాంకుల్లో ఈడీ, సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. కన్నూరు, కోజికోడ్, త్రిస్పూల్, కొల్లంలో సహకార బ్యాంకులే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఒక్క మల్లప్పురం జిల్లా సహకార బ్యాంకులోనే లెక్కల్లో చూపని 260 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. తీతిదే మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి, తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుపై ఐటీ దాడుల నేపథ్యంలో వీరికి సన్నిహితంగా మెలిగి వ్యవహారాలు చక్కబెట్టుకున్న అధికారులు, నేతల్లో గుబులు రేగుతోంది. మరికొందరిపైన దాడులు జరగవచ్చనే ప్రచారం జరుగుతోంది. 2 రోజులుగా రామ్మోహన్ రావు, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేసిన ఐటీ అధికారులు కీలక పత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 17 కోట్ల రూపాయలను గుర్తించినట్లు సమాచారం. తీగలాగితే డొంక కదిలిన చందాన చెన్నైలో శేఖర్ రెడ్డి, ఆయన అనుచరులపై మొదలైన సోదాలు తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మెడకే చుట్టుకొని ఆయన పదవికే ఎసరు తెచ్చిపెట్టింది. ఈ పరిణామం తమిళనాట అధికారుల్లో, రాజకీయ నాయకుల్లో గుబులు రేపుతోంది. ఏ వైపు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయాందోళన వారిలో కనిపిస్తోంది. శేఖర్ రెడ్డి ఇంటిలో జరిపిన సోదాల్లో డైరీలు, కీలక దస్త్రాలు స్వాధీనం చేసుకున్న ఐటీ శాఖ అధికారులు, వాటిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, కీలక నేతల పేర్లున్నట్టు గుర్తించారు. శేఖర్ రెడ్డి మొబైల్ కాల్ డేటాను సైతం సేకరించారు. ఆయనతో అధికారులు, మంత్రులు జరిపిన సంభాషణలు విశ్లేషించే పనిలో ఉన్నారు. ఇప్పటికే అరెస్టైన వారంతా మంత్రులతో సన్నిహితంగా మెలిగినవారే. తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి పి. రామ్మోహన్ రావు సహా ఆయన కుమారుడి ఇళ్లు, వ్యాపార సంస్థల్లో 2 రోజుల పాటు తనిఖీలు చేసిన అధికారులు భారీ స్థాయిలో నల్లధనం, బంగారు, వెండి వస్తువులు,
కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపు పన్ను ఎగవేసి లెక్కల్లో చూపించకుండా ఆయన కుమారుడు వివేక్ 17 కోట్లు దాచినట్టు తేల్చారు. రామ్మోహన్ రావు, వివేక్ ఇళ్లు, సంస్థలపై దాడి చేసే సమయంలోనే వారికి సన్నిహితులైన ఓ మాజీ ఐఎఫ్ఎస్ అధికారి ఇంటిలోనూ అధికారులు సోదాలు చేశారు. ₹1 కోటి పైగా లెక్కచూపని సొమ్ము స్వాధీనం చేసుకున్నారు. ఇంకో సన్నిహితుడి ఇంటి నుంచి సుమారు 2 కోట్ల వరకు నగదు వెలికితీశారు. బంగారు ఆభరణాలు, కోట్ల విలువైన కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 30 వరకు పాత నోట్లతో ఆదాయ పన్ను చెల్లించే అవకాశం ఉందని ఐటీ శాఖ వెల్లడించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన 2016 పథకం కింద గుప్తాదాయాన్ని వెల్లడించిన వారు 50% పన్ను సర్ఛార్జీ రూపంలో 4 ఏళ్ల పాటు వడ్డీ లేని పథకంలో 25% డిపాజిట్ చేయాల్సి ఉన్నందున వీటి కోసం పాత నోట్లను డిసెంబర్ 30 వరకు అనుమతిస్తారని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిపాజిట్లను ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ డిపాజిట్ పథకం 2016 కింద జమ చేయాలని సూచించింది. లెక్కల్లో చూపని ఆదాయంలో సగం మొత్తాన్ని ప్రభుత్వం తరఫున ఆదాయ పన్ను వసూలు చేస్తున్న బ్యాంకుల్లో చెల్లించవచ్చని తెలిపింది. తెలుగు సాంస్కృతిక వైభవానికి వన్నె తెచ్చి మనదైన కళారూపంగా అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకుంటున్న కూచిపూడి నాట్య పండుగకు రంగం సిద్ధమైంది. 2 ఏళ్లకోసారి కూచిపూడి నాట్య సమ్మేళనం పేరిట సిలికానాంధ్ర నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నేటి నుంచి 3 రోజుల పాటు విజయవాడ వేదిక కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మైదానం వేదికగా కూచిపూడి నృత్య సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమరావతిలో తొలిసారిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు ఆకాశవాణి కేంద్రం నుంచి శోభాయాత్రతో 3 రోజుల నాట్య సమ్మేళనం ఆరంభమవుతుంది. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో ఒకేసారి 300 మంది నృత్యం చేసేందుకు వీలుగా వేదికను సిద్ధం చేశారు. కూచిపూడి కళాకారుల సంప్రదాయ శోభాయాత్ర తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ఈ నృత్య సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. మొదటి 2 రోజులు కూచిపూడి పద్మాల ప్రసంగాలు, కళా బృందాల ప్రదర్శనలు ఉంటాయి. ఆదివారం 6,000 మందికి పైగా కూచిపూడి నర్తకులతో మహాబృంద నాట్యం ప్రదర్శిస్తారు. దీనికి గిన్నిస్ పుస్తకంలో చోటు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ, సిలికానాంధ్ర సన్నాహాలు చేశాయి. మన సాంప్రదాయాలు ఎంత గొప్పవి అంటే వారు ఎక్కడైతే ప్రదర్శించబోతారో ఆ ప్రదర్శించేటువంటి వేదికని కూడా రంగశుద్ధి చేస్తారు, పూర్వరంగం అని చెప్పి. ఆ పూర్వరంగాన్ని గురు వేదాంతం రాధేశ్యామ్ గారి బృందంతో సరిగ్గా 9 గంటలకి సభాస్థలిలో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం నుంచి ఇష్టాగోష్ఠి, చర్చాగోష్ఠి ప్రసంగాలు, అభినయపూర్వక ప్రసంగాలు అయిన తర్వాత ప్రపంచంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క 15 నిమిషాలు ఒక్కొక్క ఆణిముత్యం లాంటి బృందనాట్య ప్రదర్శన ఉంటుంది. అమెరికా, హైదరాబాదులలో ఇప్పటి వరకు 4 నాట్య సమ్మేళనాలు జరిగాయి. 5వ నాట్య సమ్మేళనం కూచిపూడి జన్మభూమిలో జరుగుతున్నందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. 6 శతాబ్దాల ఘనచరిత్ర కలిగిన ఈ కళారూపానికి మరింత జవసత్వాలు కలిగించేందుకు ప్రయత్నిస్తోంది. మహానాట్య సమ్మేళన ఏర్పాట్లను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కళాకారులు గాని ప్రజలు గాని తరలి రాబోతా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజలను కోరుకుంటూ చూసే అదృష్టాన్ని కూడా, ఎందుకంటే ఎక్కడో అమెరికాలోనో, ఎక్కడో హైదరాబాద్ లోనో, ఎక్కడో మద్రాసులోనో, బయట ప్రాంతాల్లో జరిగేది మన విజయవాడలో మరి ఈ కార్యక్రమం జరగటం మన గర్వకారణం. కూచిపూడి నాట్య సమ్మేళనం అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాం. మీరువేళ ఈ 3 రోజులప్పుడు కూడా అనేక రకమైన కూచిపూడికి సంబంధించిన ప్రముఖులందరూ పిలిపించి సన్మానించడం, వాళ్ళ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం, గౌరవ ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు వంటి ప్రముఖులు ఇక్కడ రావడం జరుగుతుంది. మా ఉద్దేశం ఒకటే, మా ఆలోచన ఒకటే, ఈ తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలి. ఈ తెలుగు జాతికి కీర్తి దిశలా వ్యాపింపజేయాలి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రహ్మణ్యం ఈ నాట్య సమ్మేళనానికి అతిథులుగా రాబోతున్నారు. మహాబృంద నాట్యంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ కళాకారులే కాకుండా దేశ విదేశాల నుంచి కళాకారులు తరలివస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తెలంగాణలో సైనిక కుటుంబాల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో వీర సైనిక కుటుంబాలకు ప్రస్తుతం నెలకు 3,000 రూపాయలు పింఛనిస్తుండగా ఆ మొత్తాన్ని త్వరలోనే పెంచుతామన్నారు. ప్రగతి భవన్లో సైనిక అధికారులు ఆర్కే ఆనంద్, అతుల్ రాజ్పుట్ కేసీఆర్ను కలవగా సైనికుల సంక్షేమానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సైనిక సంక్షేమ నిధికి ప్రస్తుతం ఎన్జీఓలు విరాళం ఇస్తున్నారని, ఇకపై ముఖ్యమంత్రి నుంచి అన్ని స్థాయిల ఉద్యోగులు కూడా విరాళం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని కేసీఆర్ వివరించారు.
పారిశ్రామిక విధానం సరళతర వాణిజ్య విధానంపై ఇవాళ తెలంగాణ శాసనసభలో చర్చ జరగనుంది. టీఎస్ ఐపాస్పై చర్చ పూర్తయితే తెలంగాణలో రహదారులు, వంతెనల అంశంపై కూడా స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాల సమయంలో నీటిపారుదల ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు, పౌర సరఫరాల శాఖలో ఈ పాస్ విధానం, పండ్లు మగ్గించే కేంద్రాలు, హోంగార్డులకు పారితోషికం, రేషన్ కార్డుల తొలగింపు, చేపల పెంపకానికి ప్రాధాన్యం, బీబీనగర్, నిమ్స్, సాదా బైనామాల రిజిస్ట్రేషన్లు తదితర అంశాలు సభలో చర్చకు రానున్నాయి. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం హరితహారంపై ఇవాళ శాసనమండలిలో చర్చ జరుగుతుంది. వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించాలని కోరుతూ ప్రజాప్రతినిధులకు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖలు రాశారు. సబ్బండ వర్ణాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేస్తోందని లేఖలో వివరించిన కేటీఆర్, ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నట్లు పేర్కొన్నారు. భారతీయ సంప్రదాయ ఔన్నత్యాన్ని, చేనేతలో హుందాతనాన్ని ప్రపంచానికి చాటుతున్న ఎందరో నేతన్నలు తెలంగాణ గడ్డపై ఉన్నారని కేటీఆర్ వివరించారు. పోచంపల్లి వస్త్రాల పరాభవం, నారాయణపేట వస్త్రాల నాజూకుతనం, గద్వాల వస్త్రాల ఘనతను దేశ విదేశాలు కీర్తిస్తున్న మగ్గం ఆడితే కానీ డొక్కాడని స్థితిలో చేనేత శ్రామికులున్నారని కేటీఆర్ అన్నారు. నేతన్న మగ్గానికి పూర్వ వైభవం తేవడానికి తెలంగాణ ప్రభుత్వం త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తోందని వివరించారు. హైదరాబాద్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో 8 మంది ఐసిస్ సానుభూతి పరులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అభియోగ పత్రం దాఖలు చేసింది. పాత బస్తీకి చెందిన నిందితులు సామాజిక మాధ్యమాల ద్వారా ఐసిస్ ఉగ్రవాదానికి ఆకర్షితులైనట్లు ఛార్జిషీట్లో వివరించిన ఎన్ఐఏ, సిరియాలో ఉండే మహమ్మద్ ఇర్ఫాన్ హ్యాండలర్గా వ్యవహరించి వీరిని విధ్వంసాలకు పాల్పడేలా పురికొల్పినట్లు ఆధారాలు సేకరించింది. పాత బస్తీలోని మీ సేవ కేంద్రం ద్వారా ఐసిస్ కమాండర్లతో చాటింగ్, మెయిల్ ద్వారా సంప్రదింపులు జరిపేవారని పేర్కొంది. హైదరాబాద్లోని ప్రార్థన మందిరాలు, ప్రభుత్వ కార్యాలయాలు లక్ష్యంగా దాడులకు సిద్ధపడ్డారని అభియోగ పత్రంలో వివరించిన ఎన్ఐఏ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిందితులు ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమకూర్చుకున్నారని తెలిపింది. నిందితుల ఇళ్లలో పేలుడు పదార్థాలు, ఉగ్రవాద సాహిత్యం, ఐసిస్ పత్రికలు లభించినట్లు ఛార్జిషీట్లో వివరించింది. ఐసిస్ ప్రభావంతో దేశంలో పలుచోట్ల దాడులకు సిద్ధపడ్డ నిందితుల్ని పేలుడు పదార్థాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం కింద శిక్షించాలని కోర్టును జాతీయ దర్యాప్తు సంస్థ కోరింది. తెలుగు భాష, సంస్కృతిని కాపాడేందుకు మలేసియా తెలుగు అకాడమీ చేస్తున్న కృషి అభినందనీయమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మలేసియా తెలుగు అకాడమీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె విశ్వవిద్యాలయం 2017 క్యాలెండర్తో పాటు జి శంకర్ నాయక్ రాసిన బంజారా సంస్కృతి ప్రదర్శన కళల గ్రంథాన్ని ఆవిష్కరించారు. ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగువారు మాతృభాషకు ప్రాముఖ్యతనివ్వడం గర్వించదగ్గ పరిణామమని ఈ సందర్భంగా కవిత అన్నారు. ఎంత ముఖ్యమో సంస్కృతి అంత ముఖ్యం. సంస్కృతిని పట్టుకొని ఉన్నామంటే భాష కావచ్చు, ఆ జాతి గొప్పతనం కావచ్చు, అన్ని కూడా మన పిల్లలకు అందుతాయని మనం ఏదైతే చెప్పామో 200 సంవత్సరాలుగా మలేషియా తెలుగు సంఘం వారు దాన్ని ఆచరించి చూపించారు. కాబట్టి ఇవాళటికి కూడా అక్కడ తెలుగు బతికున్నది. కోలాటంతోని, పాటలతోని, భజనలతోని తమ పిల్లల్ని, తమ ముందు తరాలని అట్రాక్ట్ చేసుకుంటూ తెలుగు నేర్పించింది. వరంగల్, మహబూబాబాద్, జనగామలో ఔటర్ రింగ్ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్లను వెంటనే సిద్ధం చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రోడ్లు, భవనాల శాఖ అధికారులను కోరారు. ఈ 3 జిల్లా కేంద్రాల్లో ఒక్కో పట్టణం నుంచి 2 జాతీయ రహదారులు వెళ్తున్నాయన్న ఆయన వాటిని ఔటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో చేరిస్తే రాష్ట్రంపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. వరంగల్, మహబూబాబాద్, జనగాం ఔటర్ రింగ్ రోడ్ల పనులపై మంత్రి తుమ్మలతో కలిసి సమీక్షించిన కడియం వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు పనులు 2 ఏళ్ల నుంచి నత్తనడకన సాగుతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనుల్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పూర్తి చేయాలని R&B అధికారుల్ని తుమ్మల ఆదేశించారు. వెంటనే డిపిఆర్లు పూర్తి చేయాలన్న ఆయన భూసేకరణ 100% పూర్తయితేనే జాతీయ రహదారుల కింద నిధులు వస్తాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ను చెత్తరహిత నగరంగా మార్చే లక్ష్యంతో స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 సర్వేను నిర్వహించనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేసే విధానాన్ని కొందరు వాలంటీర్లు నేరుగా ఇళ్లకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తారని ఆయన వివరించారు. ఇవాళ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వాహ్ హైదరాబాద్ పేరిట స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 కింద కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. ఇంటింటికి చెత్త పుట్టాలు ఇచ్చాం, ఆటోలు కూడా ఇచ్చాం, ఎక్కడ లేదు కంట్రీలో. ఈ 2 అయిన తర్వాత పర్ఫెక్ట్గా 100% ఎందుకంటే 100% జరగటం లేదు. ఇళ్లలో సర్టిఫికేట్ జరగట్లేదు. మనం ఇచ్చినాక మళ్ళీ ఆ గార్బేజ్ కలెక్టర్ అయినా కలిపేస్తున్నాడు, ఆయన ఇస్తే ఆటో అయినా కలిపేస్తున్నాడు, ఆటో అయినా ఇస్తే ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్లోనే కలిసిపోతుంది. తడి పొడి చెత్త అనేది ఉత్పత్తి దగ్గర నుంచి
వాటి యొక్క ఎండ్ యూస్ వరకు 2 సపరేట్ స్ట్రీమ్స్గా వెళ్ళాలన్నమాట. మైనర్ బాలికపై అత్యాచారం హత్య కేసులో వెంకటస్వామి అనే దోషికి ఉరిశిక్ష విధిస్తూ కరీంనగర్ సెషన్స్ జడ్జి సురేష్ సంచలన తీర్పు చెప్పారు. ఆచార్య జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరికుంటకు చెందిన 4 ఏళ్ల చిన్నారిపై అఘాయిత్యం చేయడమే కాకుండా పాశవికంగా హత్య చేసిన జక్కుల వెంకటస్వామికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం ఫిబ్రవరి 28వ తేదీన తన ఇంటి పక్కనే నివాసం ఉండే హోంగార్డు కుమార్తెపై వెంకటస్వామి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిని హత్య చేసి కోళ్లగంప కింద మృతదేహాన్ని కప్పిపెట్టాడు. పోలీసులు విచారణ తీవ్రతరం చేయడంతో మహారాష్ట్రకు పారిపోయాడు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని పట్టుకున్న పోలీసులు 6 నెలల్లో విచారణ పూర్తి చేశారు. ప్రాసిక్యూషన్ కథనాన్ని అంగీకరించిన సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. వస్తు సేవల పన్ను చట్టంపై జీఎస్టీ మండలి సమావేశంలో విస్తృత అంగీకారం లభించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 4-5 అంశాలు మినహా చట్టంలోని దాదాపు 197 నిబంధనలకు ఆమోదం లభించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. పన్ను చెల్లింపుదారులు కేంద్ర పరిధిలో ఉంటారా, రాష్ట్రాల పరిధిలో ఉంటారా అన్న విషయమై ఇవాళ చర్చ జరగనుంది. పన్ను చెల్లింపుదారుల పరిధిపై కేంద్రం రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నందున ఈ అంశంపై లోతుగా చర్చలు జరపాల్సి ఉంది. పన్ను చెల్లింపుదారులపై ద్వంద్వ నియంత్రణను నివారించే విషయమై దృష్టి సారిస్తారు. ఎవరు ఏ పన్నులు విధించాలన్న అంశం, రాష్ట్రాలకు చెల్లించాల్సిన నష్టపరిహారంపైన శుక్రవారం నాటి సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను మండించడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ పూర్తిగా నిషేధించింది. చెత్త పడేసే డంప్ యార్డులతో పాటు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను కాల్చితే భారీ జరిమానాలు చెల్లించాల్సిందేనని పేర్కొంది. చెత్త మండించే పరిమాణాన్ని బట్టి 5,000 నుంచి 25,000 రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు ఎన్జీటీ అధ్యక్షుడు జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఘన వ్యర్థ నియంత్రణ విధానాల నిబంధనలు, తీర్పు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు విధిగా ఈ విధానాన్ని అమలు చేయాలని ఎన్జీటీ సూచించింది. దీనిపై రాష్ట్రాలు 4 వారాల్లోగా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించింది. పునర్వినియోగానికి వీలు పడని ప్లాస్టిక్ వ్యర్థాలను చెత్త నుంచి వేరు చేసి రోడ్ల నిర్మాణంలో వాడాలని సూచించింది. ప్లాస్టిక్ జెండాలు, ఫ్లెక్సీల నిషేధంపై 6 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని పర్యావరణ శాఖకు, రాష్ట్రాలకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఇష్టసఖి శశికళను తమిళనాడులోని కొన్ని యూనివర్సిటీల ఉపకులపతులు కలవడంపై డీఎంకే కోశాధికారి, తమిళనాడు ప్రతిపక్ష నేత స్టాలిన్ మండిపడ్డారు. ఏ విధమైన రాజ్యాంగ పదవిలో లేని శశికళను విశ్వవిద్యాలయాల ఉపకులపతులు కలవడం తప్పుడు సంకేతాలిస్తాయని పేర్కొన్నారు. ఈ చర్యల ద్వారా విశ్వవిద్యాలయాల ప్రతిష్టకే కాదు, విద్యా వ్యవస్థ ప్రతిష్టకే భంగం కలుగుతుందని పేర్కొన్నారు. శశికళను కలిసిన ఉపకులపతులు ఎవరనే అంశాన్ని ఆరా తీసి వారిపై తగు చర్యలు తీసుకోవాలని గవర్నర్ విద్యాసాగర్ రావుకు రాసిన లేఖలో స్టాలిన్ పేర్కొన్నారు. టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన తర్వాత గ్రూప్లోని ఇతర పదవుల్ని వదులుకున్న సైరస్ మిస్త్రీకి కంపెనీల లా ట్రైబ్యునల్లో చుక్కెదురైంది. తనను అన్యాయంగా తొలగించారని, ఈ తొలగింపును నిలిపేయాలని మిస్త్రీ దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ట్రైబ్యునల్ నిరాకరించింది. టాటా సన్స్కు వ్యతిరేకంగా సీఎల్టీలో మిస్త్రీ వేసిన పిటిషన్ చట్టపరంగా చెల్లదని ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఎలాంటి మధ్యంతర ఊరట పిటిషన్లను అనుమతించబోమని ట్రైబ్యునల్ చెప్పినట్టు టాటా సన్స్ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. జనవరి 31న తమ వాదనలు వింటామని కోర్టు వెల్లడించినట్టు టాటా సన్స్ పేర్కొంది. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అక్టోబర్ 24న సైరస్ మిస్త్రీని తొలగించి రతన్ టాటా ఆ బాధ్యతలు తిరిగి చేపట్టారు. అప్పటి నుంచి గ్రూపులోని అనేక సంస్థలు మిస్త్రీని చైర్మన్, డైరెక్టర్ల పదవుల నుంచి తప్పించాయి. చివరకు సోమవారం అన్ని పదవుల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన సైరస్ టాటాకు వ్యతిరేకంగా సీఎల్టీని ఆశ్రయించారు. భారత క్రికెట్ జట్టు వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, పాకిస్తాన్ జైల్లో ప్రాణాలు విడిచిన భారతీయుడు సర్బ్జిత్ సింగ్ జీవితాల ఆధారంగా రూపొందించిన ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ, సర్బ్జిత్ సినిమాలు ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచాయి. 2016 జనవరి నుంచి డిసెంబర్ 31 మధ్య విడుదలైన సినిమాల్లో నుంచి ఆస్కార్ పోటీ కోసం ప్రాథమికంగా ఎంపిక చేసిన 336 సినిమాల జాబితాలో భారత్ నుంచి ఎంఎస్ ధోని, అన్టోల్డ్ స్టోరీ, సర్బ్జిత్ చిత్రాలు చోటు దక్కించుకున్నాయి. ఇదే సమయంలో భారత సంతతి దర్శకురాలు మీరా నాయర్ రూపొందించిన క్వీన్ ఆఫ్ కట్వే చిత్రం కూడా ఆస్కార్ ప్రాథమిక జాబితాలో చోటు దక్కించుకుంది. ఈసారి ఆస్కార్ దక్కించుకునే అవకాశాలున్నాయంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్న లా లా ల్యాండ్, మూన్ లైట్, మాంచెస్టర్ బై ద సీ, సైలెన్స్, అరైవల్, హ్యాక్సా రిడ్జ్ చిత్రాలు సహా సూపర్ హీరో చిత్రాలు డెడ్ పూల్, సూసైడ్ స్క్వాడ్, కెప్టెన్ అమెరికా, సివిల్ వార్, ఎక్స్మెన్, అపోకలిప్స్ జాబితాలు చోటు దక్కించుకున్నాయి. ఇక ముఖ్యాంశాలు మరోసారి.
ఎర్రవెల్లి నర్సన్నపేటలో సామూహిక గృహప్రవేశాలకు సర్వం సిద్ధం. కాసేపట్లో పైలాన్ ఆవిష్కరించనున్న కేసీఆర్ నగదు రహిత గ్రామాలుగా ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి కొత్తగా 1,66,000 రేషన్ కార్డుల పంపిణీ. మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం. దేశవ్యాప్తంగా అక్రమార్కులపై ఐటీ శాఖ ముమ్మర దాడులు. 3,590 కోట్ల నల్లధనం గుర్తింపు. భారీగా కొత్త కరెన్సీ స్వాధీనం. తమిళనాడు మాజీ సీఎస్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. కీలక పత్రాలు స్వాధీనం. లెక్కల్లో చూపని 17 కోట్ల ఆస్తులు గుర్తింపు. వస్తు సేవల పన్ను చట్టంలో 197 నిబంధనలకు జీఎస్టీ మండలి ఆమోదం. నేడు పన్ను చెల్లింపుదారుల పరిధిపై చర్చ. బహిరంగ ప్రదేశాల్లో చెత్త తగులుబెట్టడంపై నిషేధం విధించిన జాతీయ హరిత ట్రైబ్యునల్. ఉల్లంఘిస్తే 25,000 వరకు జరిమానా. విజయవాడలో నేటి నుంచి అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనం. 3 రోజుల పాటు అలరించనున్న నృత్య వేడుక. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.